హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇది నా బ్రేక్ఫాస్ట్. వెజ్ శాండ్విచ్ వేసుకున్నాను, టొమాటో సాస్ అండ్ కొంచెం కోకోనట్ వాటర్ తీసుకున్నా. వెజ్ శాండ్విచ్ చూడండి ఎంత మంచిగా గ్రిల్ అయింది కదా. సో మార్నింగే నేను ఇలాగా పప్పు రైస్ అన్నీ నానబెట్టేస్తాను అనమాట. సో బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానాలి. అరటికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ మా మార్కెట్లోకి కొత్త ఆకుకూర వచ్చింది. ఏ విశేషాన యూట్యూబ్లో పెట్టాను, ఏమి దొరకదని అలా నెక్స్ట్ డేనే వచ్చేసింది అనమాట. కానీ అది ఏం ఆకుకూర నాకైతే నిజంగా తెలియదు. ఆ పప్పులో అయితే వేసి చేసేస్తున్నా. ఇంకా 4 పొయ్యలు ఇట్లా బిజీగా ఉన్నాయన్నమాట. నాకు ఎందుకో బ్రౌన్ రైస్ కుక్కర్లో పెట్టడం కంటే ఇలా చేసుకుంటేనే మెత్తగా ఉడికి టేస్ట్ బాగుందని అనిపిస్తుంది. అండ్ నాకు ఒక విషయం చెప్పండి, పప్పులో మీరు ఇలాగ లాస్ట్లో చింతపండు పులుసు వేసుకుంటారా, లేకపోతే ఫస్ట్ ఉడికించినప్పుడు వేసుకుంటారా, అండ్ ఎలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేది చెప్పేయండి. ఇది నా లంచ్ ప్లేట్. థ్యాంక్ యూ. ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.